హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఏమి కూర అనేసి అనుకుంటున్నారా? పిండి కూర అండి. పల్లెటూర్లలో అయితే ఎక్కువ దొరుకుతుందండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఈ కూర దేనికి ఉపయోగపడుతుందంటే అండి, నడుము నొప్పుకైనా, మనకి మోకాల నొప్పుకైనా, ఒంటికి చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఆరోగ్యానికైతే చాలా మేలు చేస్తుందండి ఈ కూర అయితే. నడుము నొప్పి ఉన్న వాళ్ళకైతే ఇట్టే తగ్గిపోతుందండి 2-3 వారాలు ఈ కర్రీ తిన్నారంటే మీరు. ఈ కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనకి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ కర్రీలోకి అయితే అండి మనకి ఆనియన్స్ ముక్కలు అయితే ఎక్కువే ఉండాలా, కూర అయితే చాలా బాగుంటుంది. పిండి కూర కదండి. అలాగే ఒక 2 రెమ్మలంతా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవైతే కాస్త మగ్గనివ్వాలా. అలాగే కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ అయితే మగ్గిపోయాయి కదా మనకి. ఒక చిటికెడైతే పసుపు వేసుకుంటున్నాను. అలాగే నేను ముందుగానే చూపించాను కదా, పిండి కూర అయితే వేసుకుంటున్నాను. త్వరగానే మగ్గిపోతుంది మనకైతే. చూసారా, ఇదైతే అచ్చం పిండి కూర అండి. లేత కూర తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంటుంది కూర అయితే. మనకైతే త్వరగా మగ్గిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే అండి పిండి కూరని అయితే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. మనకి డెలివరీ అయిన వాళ్ళకైతే అండి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా. డెలివరీ అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ రాకుండా అండి వారానికి 2 సార్లు ఈ కూర తిన్నారంటే మనకి నడుము నొప్పి అనేది అయితే అస్సలు ఉండదండి. అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు అనేసి అంటారు కదా, వాటికైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ కూర అయితే. ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. చూసారా, త్వరగానే మగ్గిపోతుంది కదా కూర అంతా కూడా. మనకి ఈ కూర పల్లెటూర్లలోనే బాగా దొరుకుతుందండి. మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ కాలంలో ఎక్కువ తినేవాళ్ళంటండి. అప్పట్లో వాళ్ళైతే గేదెలకి కానీ ఆవులకు కానీ ఇలా ఈ కూర మేతగా వేసేవాళ్ళంట అప్పట్లో. కానీ ఇప్పుడు మనకి ఆరోగ్యపరంగా అయితేనండి ఈ కూర చాలా హెల్దీ ఫుడ్ అండి. చాలా టేస్ట్ ఉంటుంది. అసలుకి ఎంతో మంచిదండి ఈ కూర కూడా. అసలు ఎంత ఉపయోగపడుతుందో అండి ఈ కూర అయితే. పిల్లలకైతే జ్ఞాపక శక్తిని అయితే చాలా వరకు ఇస్తుందండి ఈ కూర. అసలు పొడి పొడిగా ఉంటుంది. కూర కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుందండి ఈ కూర అయితే. కంటి చూపుకు కూడా చాలా మేలు చేస్తుందండి ఈ కూర. ఎక్కువ శాతం అయితే అండి నడుము నొప్పుకి కానీ, మోకాళ్ళ నొప్పులకు కానీ చాలా ఉపయోగపడుతుందండి. లేడీస్కి అయితే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కర్రీ అనేది. చాలా బాగుంటుంది. చూసారు కదా, త్వరగానే మగ్గిపోతుంది కూర అంతా కూడా. మేమైతే వారానికి ఒక 2 సార్లు అయితే తింటూ ఉంటామండి. మాకు పల్లెటూర్లలో అయితే బాగా దొరుకుతుంది కాబట్టి. ఫైనల్గా అయితే సాల్ట్ వేసుకుంటున్నానండి. మనకి ఆకుకూర కాబట్టి కారం అయితే యూజ్ చేయట్లేదు నేనైతే. పచ్చిమిర్చితోటే నాకు కూర అంతా కూడా కారం సరిపోయిందండి. పెద్దగా ఆకుకూరలు అయితే కారం వేస్తే బాగుండదండి. మిర్చి కానీ ఎండుమిరపకాయలు కానీ వేస్తేనే బాగుంటుందండి. ఏ ఆకుకూర అయినా సరే.
ఫైనల్గా కూర అంతా కూడా అయిపోయిందండి. చూసారు కదా మనం ఎంత కూర తీసుకుంటే మగ్గిపోయి ఎంత అయిందో మనకి. చాలా బాగుంటుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. పిల్లలు అంటారు, ఏంటమ్మా అది ఇది ఉండి పెడుతున్నావు అడ్డమైన గడ్డంతా అనేసి అంటారండి. ఇది అడ్డమైన గడ్డ అయితే కాదండి, హెల్దీ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.